ఫైనల్లీ మన సిద్ధు జొన్నలగడ్డ అనుపమ జంటగా వస్తున్న ఢిల్లు స్క్వేర్ మూవీ ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇంకా ఈ మూవీ చూశాక నాకైతే నచ్చింది, డీసెంట్ అనిపించింది. మన సిద్ధు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో అనిపించింది. సరే, ఇంతకీ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే, పార్ట్ 1 మూవీలో రాధికాకి ఇచ్చిన షాక్ నుండి మన డీజే టిల్ అన్న మెల్లగా కోలుకొని డీజే టిల్లు ఈవెంట్స్ అనే పేరుతో వెడ్డింగ్ ప్లానింగ్ డీజే ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు. అలా అనుకోకుండా ఒక రోజు ఈవెంట్ లో మన అనుపమ పరిచయం అవుతుంది. తన పేరు లిల్లీ. తనని చూడగానే మనోడు మళ్ళీ పడిపోతాడు. అదే రోజు వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. తెల్లారేసరికి అనుపమ కనిపించకుండా పోతుంది. మళ్ళీ 1 మంత్ తర్వాత కనిపించి తను ప్రెగ్నెంట్ అని, దానికి రీజన్ టిల్లునే అని చెప్పడంతో టిల్లు అన్నకు మరో షాక్ తగులుతుంది. ఇంకేముంది, అంతవరకు పెళ్లే వద్దనుకున్న టిల్లు ఇంకా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరోసారి తన బర్త్డే రోజు లిల్లీ ఒక ఫ్లాట్ దగ్గరికి తీసుకెళ్లి టిల్లుకు ఇంకో షాక్ ఇస్తుంది. ఆ ఫ్లాట్ ఉండేది కూడా ఎక్కడో కాదు, మన పార్ట్ 1 లో రాధికక్క ఉంటుంది కదా, అదే కంపార్ట్మెంట్ లో ఉంటుంది. దాంతో టిల్లన్నకు దిమ్మ తిరిగిపోతుంది. మరోసారి తన లైఫ్ రిస్క్ లో పడిపోతుంది. ఒక పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కుంటాడు. ఇంతకు లిల్లీ ఎవరు, డీజే టిల్లును ఎందుకు కలిసింది, తన బ్యాక్ స్టోరీ ఏంటి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీని బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. ఇంకా ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ చూస్తే, ముందుగా మన సిద్ధు జొన్నలగడ్డ భయ్య తను డీజే టిల్లు క్యారెక్టర్ కోసమే పుట్టాడా అనిపించింది. డీజే టిల్లు క్యారెక్టర్ ని తను తప్ప ఇంత బాగా ఎవరు చెయ్యలేరు, ఇదైతే 100%. ఈ మూవీలో కూడా పార్ట్ 1 లాగా పెద్దగా స్టోరీ ఏముండదు, ఓన్లీ టిల్లు క్యారెక్టర్ మాత్రమే ఉంటుంది. ప్రతి సీన్ లో టిల్లు క్యారెక్టర్ లో జీవించేశాడు. నెక్స్ట్ మన అనుపమ లిల్లీగా తను కూడా అద్దరగొట్టింది. తన క్యారెక్టర్ ఏముంటుంది లే అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్ లో తన క్యారెక్టర్ ఇచ్చే ట్విస్ట్ అద్దరిపోతుంది. నెక్స్ట్ సాంగ్స్ అండ్ బీజిఎం అయితే ఈ మూవీలో మరోసారి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. మెయిన్ గా మన అనుపమ క్యారెక్టర్ ని రివీల్ చేసే టైంలో ఒక బీజిఎం వస్తుంది. ఆ బీజిఎం కి అయితే నవ్వి నవ్వి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. ప్రతి సీన్ లో కూడా బీజిఎం తో అద్దరగొట్టేశారు. అండ్ సాంగ్స్ అయితే మీకు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ అవి హిట్ అయ్యాయి. నెక్స్ట్ మన డైరెక్టర్ మల్లిక్ రామ్, తను చాలా బాగా వర్క్ చేశారు. స్టోరీ పరంగా రొటీనే అయినా తను రాసుకున్న స్క్రీన్ ప్లే అండ్ ఇచ్చిన ట్విస్ట్లు అయితే చాలా ఎంటర్టైన్ చేస్తాయి. ఇంకా ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొద్దిగా స్లోగా తీసుకెళ్లారు. అండ్ చాలా సీన్స్ లో లాజిక్ మిస్ అవుతుంది. క్యారెక్టరిస్టిక్ స్టోరీని అయినా అక్కడక్కడ కొద్దిగా లాజికల్ సీన్స్ పెట్టుంటే ఇంకా బాగుండేది. అండ్ క్లైమాక్స్ కూడా ఇంకా బెటర్ గా రాయొచ్చు. ఎందుకంటే క్లైమాక్స్ లో ఏం జరుగుతుంది అనేది ఆడియన్స్ కి క్యూరియాసిటీగా ఉండాలి. బట్ ఈ మూవీలో అది మిస్ అవుతుంది, మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే మామ, వెంటనే టికెట్ బుక్ చేసుకుని ఈ మూవీకి వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మన టిల్ అన్న మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయడు. అలాగే ఈ మూవీలో ఒక సర్ప్రైజ్ ఉంది, అదేంటో కామెంట్ చేయండి మామ. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరన్నా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.